మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని నర్సంపల్లి చిన్నతండ వల్లూరు గ్రామాల్లో శుక్రవారం రోజున దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. నర్సంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. నర్సంపల్లి చిన్నతండ సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా వల్లూరు గ్రామంలో మురుగు కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు శాలువలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను ఈ ప్రభుత్వం పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలు పూర్తిగా ఆగమైపోతున్నాయని, గిరిజన తాండాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఎలాంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో ఉండటం లేదని, రోడ్ల నిర్మాణం కోసం 3 కోట్ల రూపాయల నిధుల కోసం ప్రతిపాదనలు పంపిస్తే వాటన్నిటిని రద్దు చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని, త్వరలోనే ప్రజలు తిరగబడి ఈ రోజు వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సబితా రవీందర్, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, మాజీ సర్పంచ్ క్షత్రియ నాయక్, బొమ్మగారి భారతమ్మ, సత్తయ్య, మహేశ్వరి నరేష్, అబ్దుల్ వహీద్, అంబరీష్, నర్సింహులు, సురేష్, నర్సింహులు, భూపతిరాజు, బాషానాయక్, ఓం ప్రకాష్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారాలు. ఎన్ఆర్ఈజే సంబంధించిన సీసీ రోడ్లు మరి శంకుస్థాపనలు చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి దీనికి వచ్చేసిన మా తండావాసులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మరి పల్లెలు ఆగమైపోయినాయి. గతంలో ఏ పల్లెకు పోయినా ఏ పట్టణానికి పోయినా ఒక పద్ధతి, ఒక అధికారులది, మరి ఆ గ్రామము పరిశుభ్రత గురించి కానీ, ఆ గ్రామ సర్పంచ్ కానీ, ఆ గ్రామ ఉప సర్పంచ్ కానీ, మరి విలేజ్ సెక్రటరీలు కానీ అనునిత్యము గ్రామాలలో తిరిగి ఎక్కడ చెత్త వేస్తున్నారు, మరి ఎక్కడ శుభ్రంగా ఉన్నాయా లేవా గ్రామాలు, మోరీలు శుభ్రంగా ఉన్నాయా, రోడ్డు శుభ్రంగా ఉన్నాయా అని చెప్పి గతంలో మరి ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో జరిగిన దినచర్య. ఈరోజు ఏ గ్రామం పోయినా మురికి కూపాలు, చెత్త చెదారం కూడా మరి నూకే పరిస్థితి లేదు. గతంలో ఇచ్చిన ట్రాక్టర్లు కూడా మరి కనుమరుగైపోయినాయి. ఏ గ్రామంలో కూడా ఒక వాటర్ ట్యాంక్ పనిచేస్తలేదు, ఒక ట్రాక్టర్ పనిచేస్తలేదు, ఒక సిబ్బంది పనిచేస్తలేరు. గ్రామంలో సెక్రటరీ ఉన్నాడా లేదా కూడా తెలిసే పరిస్థితిలో మరి ఈ గవర్నమెంట్లు ఉన్నారు. ఏ అధికారి కూడా స్పందించడం లేదు. ఘోరాతి ఘోరమైన పల్లెలు ఈరోజు కన్నీరు పెట్టే పరిస్థితిలో ఉన్నాయి అన్ని గ్రామాలల్లో. మరి తండాల గురించి, మరి మా లంబడి తండాల గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మరి గతంలో మేము శాంక్షన్ ఇచ్చిన రోడ్లను కూడా మరి క్యాన్సిల్ చేయించిన దరిద్రమైన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గతంలో నేను అన్ని రోడ్లు మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి తండాకు కూడా రోడ్డు శాంక్షన్ చేయించి, కొబ్బరికాయలు కొట్టి, ప్రొసీడింగ్లు చేయించి శాంక్షన్ చేయించిన రోడ్లు ఇవాళ కనుమరుగైపోయినాయి. పూర్తిగా క్యాన్సిల్ చేసిండ్రు. మరి మా జనాలకు కూడా తెలవాలి, మా తండావాసులకు కూడా తెలవాలి, మా అక్కలకు కూడా తెలవాలి. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాం, మనం ఎంత బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. మరి ఇవాళ ఏమవుతున్నది, ఎటువైంది ప్రభుత్వం, ఎటువైనరు ఈ అధికారులు, ఎటువైనరు ఈ కలెక్టర్లు, ఎటువైనరు ఒక్క నా కొడుకు కూడా ఒక్కడు కూడా పనిచేస్తలేడు. ఎంత దారుణం అంటే ఏ గ్రామంలో పోయినా జిల్లా అధికారులు ఫోన్లు లేపరు, మండల స్థాయి అధికారులు ఫోన్లు లేపరు. ఒక పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్లకు వస్తే నాకు తెలియదు అంటారు, R&B డిపార్ట్మెంట్లు మాకు తెలియదు అంటారు. గ్రామాలలో సెక్రటరీలు పూర్తిగా కనుమరుగైపోయినారు. ఏ గ్రామంలో కూడా మరి తట్టడి మన్ను తీసిన పరిస్థితి లేదు ఈరోజు. మరి పూర్తిగా మా తండాలు కూడా, మరి మా అక్క చెల్లెళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మీరు అప్పుడు రోడ్లు ఇచ్చిపోతారు, ఇప్పటివరకు ఇంకా రోడ్లు చేయలేదు సార్ అంటున్నారు. 3 కోట్ల రూపాయలు ఇస్తే 3 కోట్ల రూపాయలు కూడా రోడ్లు క్యాన్సిల్ చేసిన దుస్థితి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాయి కూడా మరి కనీసం మీరు ఇవ్వకుంటే ఇవ్వకపోయినరి. మా ప్రభుత్వం అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన రోడ్లనన్నా కనీసం కంటిన్యూయేషన్ అయిపోతే మరి ఈరోజు చేగుంట మండలి కానీ, నార్సింగి మండలి కానీ, మెదక్లో ఉన్న ఈ 2 మండలాలు, మరి కొసకున్న ఈ మండలాలను పట్టించుకునే నాదుడు లేడు. మరి ఈ తండాలకు శాంక్షన్ అయిన రోడ్లు వెంటనే డబ్బులు రిలీజ్ చేయించి, మరి మా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్న మా తండావాసుల తరఫున ఒక్కసారి వచ్చి తిరిగిపోయి చూడు ఏమవుతుంది తండాలలో, వాళ్ళ దుస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది. కలెక్టర్ ఆఫీసులో మెదక్లో వండుకుంటే సరిపోదు. ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, మా పంచాయత్ సెక్రటరీలు కానీ వచ్చి గ్రామాలలో తిరుగుంటారు. మీరు నిన్న మీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు కదా, మరి ఆ చెప్పినా కానీ మీకు బుద్ధి వస్తలేదు కదా. ఏం చెప్పిండు మొన్న ముఖ్యమంత్రి గారు,
మరి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, పంచాయతీ ఎస్సీలు కానీ, ఏఈలు కానీ, డిఈలు కానీ గ్రామాలలో తిరుగుండ్రాయా బాబా అని చెప్పి మీ సొంతంగా మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. ఎందుకు చెప్పిండ్రు? గ్రామాల గురించి సమస్యలు వస్తున్నాయి, ఎవడు పట్టించుకుంటలేడు, గతంలో అభివృద్ధి జరిగింది, మరి మన ప్రభుత్వంలో జరుగుతలేదు, కనీసం మీరు అధికారులు కలెక్టర్ ఆఫీసులో ఉండడం కాదు, గ్రామాలలో ఉండుర్రి, గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనుల మీద శాంక్షన్స్ అవుతున్నాయా లేదా, ఇది జిల్లా పరిస్థితి, అలా మెదక్ జిల్లా పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. బిడ్డ మీరు వచ్చి రోడ్ల మీద బొమ్మలు పెట్టుకోనో ఏదో స్లోగన్స్ ఇచ్చుకొని పోడు కాదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గతంలో శాంక్షన్ ఇచ్చిన మీ దగ్గర డబ్బులు లేకపోతే పర్వాలేదు, అప్పుడు ఇచ్చినాయన్న శాంక్షన్ చేయించినాయన్న పనులు చేపియండి. ఎక్కడ ఏ గ్రామంలో ఏం పెండింగ్ ఉందో చూడండి, తిరగండి. మరి ఇలా తండాలకు వస్తే రోడ్లు కూడా ఈ దుస్థితి ఉన్నదంటే సంవత్సరం దాటిపోయింది కదా ప్రభుత్వం వచ్చి, ఏదో నెలనో 2 నెలలు రాలేదు కదా. ఏ ఒక్కడాన్ని ఇప్పటివరకు కలెక్టర్ వచ్చిండా, ఇక్కడ ఆర్డీఓ వచ్చిండా, ఎవడొచ్చిండు, ఎవడు రాలేదు. ఇలా పరిస్థితి ఇట్లున్నది, ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే మీకు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి హెచ్చరిస్తూ, మరి త్వరలోనే మరి మేము కూడా పోరాటం స్టార్ట్ చేస్తాం. ఏ గ్రామాలలో ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా ప్రజలందరూ కూడా ఈరోజు మా రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా రైతులు, పాపం పేద రైతులు 10 గుంటలు 20 గుంటలు అర్ధెకరము ఎకరము వేసుకొని కూరగాయలు మొక్కజొన్న వరో వేసుకొని పండించుకొని బతికే స్థితిలో ఇవాళ రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి మేము దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ.